ఈరోజు టాపిక్ ఏంటి అంటే మానవ సంబంధాలు ఎంత మంట కలిసిపోతున్నాయో, ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలుసు. అలాంటిది ఈ రోజుల్లో ఆస్తి కోసం అన్నదమ్ములు బయట వాళ్ళకంటే దారుణంగా పొడుచుకోవడం కానీ చంపుకోవడం కానీ చేసుకుంటున్నారు. సిద్దిపేటలో కూడా ఏం జరిగింది అంటే వంగపాల్ రెడ్డి ఆయన పేరు. అవతల ఆయనకి చెల్లెలు వరుస అయ్యేది రేణుక. వంగపాల్ రెడ్డి రేణుక సమస్య వాళ్ళు చెప్పుకుందాం. ఈ రేణుక గారికి అవతల అన్నదమ్ములకి, సొంత అన్నదమ్ములకి తగాదాలు నడుస్తున్నాయి పొలాల విషయంగా. నడుస్తుంటే ఒక 11 ఎకరాల భూమి రేణుక గారికి అన్నదమ్ములకి నడుస్తున్న తగాదాల్లో కోర్టు కేసులు కూడా ఉన్నాయి దాంట్లో. ఈ వంగపాల్ రెడ్డి గారు వెళ్ళి కొనుక్కొచ్చాడు ఆ పొలాన్ని. ఆయన చెల్లెల కోసం, ఆయన సొంత చెల్లెల కోసం కొనుక్కొచ్చాడు. ఈ రేణుక అనే ఆవిడ కూడా ఈ వంగపాల్ రెడ్డికి బంధువే. ఈ వంగపాల్ రెడ్డి తగాదాలు అవుతున్నాయి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొట్టుకుంటున్నారు, ఇష్యూస్ అవుతున్నాయి, కొనుక్కోవద్దన్నా అని ఈ రేణుక గారు వంగపాల్ రెడ్డికి చాలాసార్లు చెప్పారట. అన్న, మా అన్నదమ్ములకి మాకు తగాదాలు ఉన్నాయి, ఆ భూమి నువ్వు కొనద్దు, దాని జోలికి నువ్వు రామాకు అన్నా సరే ఈయన పోయి పనివాళ్ళ ఈయన సొంత చెల్లెళ్ళ కోసం 11 ఎకరాల భూమి కొనుక్కొచ్చాడు సిద్దిపేటలో. వంగపాల్ రెడ్డి రేణుక గారు చెప్తున్నా. అప్పటి నుంచి ఆవిడ రిజిస్ట్రేషన్ చేయనివ్వకుండా, అది చేయనివ్వకుండా ఆఫ్ చేస్తుంది. చాలాసార్లు ఆవిడ చెప్పిందిట, అన్న నాకు అన్నదమ్ములకి మధ్యన తగదా, వాళ్ళు నాకు ఇవ్వాల్సింది ఉంది, మేము గొడవలు పడుతున్నాం, నువ్వు దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వమాకు, తెలిసిన వాడివి కదా, నువ్వు కూడా నాకు బంధువే అవుతావు కదా అని చెప్పింది. అయినా ఈ వంగపాల్ రెడ్డి వినకుండా ఆ లిటికేషన్లో ఉన్న భూమి కొనుక్కొచ్చాడు. అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే ఒకరోజు ఇంటికి పిలిచింది వంగపాల్ రెడ్డిని. పిలిస్తే ఆయన ఏం చేశాడు, వాళ్ళ చెల్లెలకి చెప్పాట, నాకు రేణుక రమ్మంది, పోయేస్తానమ్మా, ఏదైనా రాజీ అవుతుందేమో చూసి వస్తాను అని చెప్పి వెళ్ళాట పాపం వంగపాల్ రెడ్డి రేణుక వాళ్ళ ఇంటికి. రేణుక వాళ్ళ కొడుకు కలిసి అతి దారుణంగా ఆయన్ని, బాగా డబ్బున్నవాళ్ళు ఈ రేణుక వాళ్ళు, బాగా కోటీశ్వర్లు, బాగా డబ్బు ఉంది వాళ్ళకి, అయినా కూడా మనిషి వింటలేదు, అయితే కోర్టుకు పోయి చూసుకోవాలి కానీ ఇంటికి పిలిపించి అతి దారుణంగా, అతి కిరాతకంగా కొడుకుని పిలిపించి కొడుకు చేత ఈ వంగపాల్ రెడ్డిని చంపించింది ఆవిడ కొడుకు కలిసి ఆయన చంపి పారేస్తారు. కొడుకు పారిపోయాడు, ఇతను చంపేసిన తర్వాత ఆవిడ వెళ్ళి పోలీసులకి లొంగిపోయింది. తర్వాత 2 రోజుల తర్వాత కొడుకుని తీసుకొస్తాడు. చెప్పేది ఏంటంటేనండి, ఆస్తి తగాదాలు ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళిపోండి, వాదనలు ఆడుకోవడం, డిస్కషన్లు చేసుకోవడం అలా వద్దు. పోనీ కోర్టు చుట్టూ పోలీసుల కాళ్ళు పట్టుకుని కోర్టు చుట్టూ తిరిగి లాయర్లకు ఫీజులు ఇచ్చుకుని ఎవడెవడి దగ్గరకో వెళ్ళి పంచాయతీలు చేసుకుని ఏదో ఇబ్బంది పడే బదులు కనీసం ఎవరన్నా దాంట్లో ఉన్న ఒక పెద్ద మనిషి అయినా సరే దాంట్లో సరి చేసుకోవాలని ఇప్పటికి కూడా లేదు. డబ్బులు తీసుకుంటారు, రిజిస్ట్రేషన్ చేయరు, డబ్బులు తీసుకుంటారు, వాడుకుంటారు, పొలాలు రిజిస్ట్రేషన్లకు రారు. లేకపోతే ఎవడో ఏదో అక్కడో పొలం ఉందని ఎవడో మూడో మనిషి చెప్పంగానే ఇంకో మనిషి అది బ్రెయిన్లో వేసుకుంటాడు, పొలాల దగ్గరికి వచ్చి గొడవలు చేస్తారు. వాళ్ళ పొలాలు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం అమ్మేసుకుని వెళ్ళిపోయిన పొలాల్లో కూడా పొలం మధ్యలో నా పొలం కలిసింది అని చెప్పి వచ్చేస్తుంటారు తగాదాలకి. అప్పుడు కడుపు రగిలిపోతుంటే మరి ఇట్లాగే రేణుకకు రగిలినట్టే. అందుకని అక్కడ దాకా ఎవరు గొడవలు పడకుండా, చేసుకోకుండా చక్కగా రాజీ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. లేకపోతే కోర్టుకు పోయి 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత తేలుతుంది, తేలినప్పటికి తేలుతాయి. ఎంతమంది అసలు రోడ్ల మీద పడేసి ఉన్నాయి చెప్పండి. సమస్య పరిష్కారం కావాలంటే మంచితనంగా పోవాలి, నలుగురు ఒక మాట మీద ఉండాలి, పెద్దరికంగా పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా అని వినాలి. అది మంచో చూడో పెద్ద మనుషుల మధ్యలో పెట్టుకోవాలి, బంధువులతో మాట్లాడుకోవాలి. ఇది ఏది లేకుండా అందుకే రేణుక చాలాసార్లు చెప్పింది, ఇది లిటిగేషన్లో ఉందన్నా, కొనొద్దన్నా చెప్పినా సరే ఆయన చెల్లెల కోసం 11 ఎకరాల భూమి కొనుక్కొచ్చాడు. ఇప్పుడు రేణుక జైలుకి వెళ్ళింది, ఆమె కొడుకు జైలుకి వెళ్తాడు, ఈయన చచ్చిపోయాడు, ఈయన జీవితం ఏమవ్వాలి, దేనికి కొంటాడు లిటిగేషన్లో ఉన్న భూమి? అది పరిస్థితి. అందుకని ఎవరైనా సరే లిటిగేషన్లో ఉన్న భూములు కొనటం, లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీలకు ఇంకోళ్ళు వచ్చి దూరటం, అనవసరంగా చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటివేవి చేయకండి. మానవత్వాలు లేవు, మనుషులకి నీతి నిజాయితీ అనేది చచ్చిపోయింది. ఎవరు మంచి ఎవరు చెడు అనేది అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు పెడధోరణి, పెడమాటలు, పెడగ లక్షణాలు తప్ప మంచి మార్గంలో మంచి లక్షణాలతో ఉండే మనుషులు కరువు అవుతున్నారు. ఏమంటారు మీరు? నిజమే కదా.